యాక్చువల్‌గా మీ అందరికీ తెలుసండి. 10 ఏళ్ల నిరీక్షణ లిటరల్లీ చెప్పాలంటే 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల నిరీక్షణలోని ఒక 5 సంవత్సరాలు లిటరల్లీ చెప్పాలంటే ఒక అణచివేత. వేల రోజులు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. 1600 రోజులు, సుమారుగా 1631 రోజులు రోడ్ల మీద తిరిగి, రోడ్ల మీద పోరాటం చేసి, నడి రోడ్డు మీద భోజనాలు చేసి, నేల మీద భోజనాలు చేసి, బూటకాలతో తన్నించుకొని, కేసులు పెట్టించుకొని, వీటన్నిటికీ కూడా ఒకరోజు ఈరోజు చెప్పాలంటే ఒక తెరబడబోతోంది. ఒక చరిత్ర సృష్టించబోతోంది. ఈరోజు నిజంగా అమరావతిని ఈరోజు చట్టసభల్లో, నిన్న లోక్సభలోని, ఈరోజు రాజ్యసభలోని కూడా అమరావతి మీద చట్టబద్ధత కల్పించడం అనేది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అమరావతి రైతులు, ముఖ్యంగా అమరావతి మహిళా రైతులకి దీన్ని కూడా మనందరం కూడా అంకితం చేయాలి. అట్ ద సేమ్ టైం ఎన్నో అవమానాలు పడిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరికి, అదేవిధంగా పోరాటం చేసిన లోకేష్ గారు, వాళ్ళతో పాటు పోరాటం చేసిన చాలా మంది, వీళ్ళందరి తాలూకా కృషి ఫలితం ఈరోజు అమరావతిని ఒక చట్టబద్ధత కల్పించడమే కాకుండా ఎంతో మంది పెట్టుబడిదారులు ఈరోజు రావాలా వద్దా, ఉంటుందా ఉండదా అన్న క్వశ్చన్ దగ్గర నుంచి ఈరోజు అమరావతి రాజధాని అని ధైర్యంగా చెప్పుకొని అనేక మంది పెట్టుబడిదారులు రాకని కూడా ఆహ్వానించడానికి ఒక సుదినమంగా మనం ఈ రోజు అందరం కూడా భావించుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా చాలా గర్వంగా నా రాజధాని ఇది, ఈరోజు నా రాజధాని అమరావతి, దీన్ని ఎవడు కూడా మార్చలేడు, ఇంకొకరు వస్తారు వేరే మారుస్తారు, ఇంకొకరు వస్తారు వేరే చేంజ్ చేస్తారు అన్నది కాకుండా ఈరోజు చిన్నపిల్లడు కూడా మొన్నటి వరకు ఆప్షన్స్ ఇస్తే నన్ ఆఫ్ ది అబౌవ్ రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఈరోజు అమరావతి నా రాజధాని అని హ్యాపీగా చెప్పుకునే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఈరోజు వాళ్ళు కార్చిన కన్నీటి చుక్కలకి కానీ, వారు చేసిన ప్రాణ త్యాగాలకి కూడా ఒక ఫలితం ఇచ్చిన రోజు కింద మనం భావించుకోవాలి. ఆ రోజున మొన్న అసెంబ్లీలో కూడా మేము మాట్లాడుకున్నాం. శంకుస్థాపనకి కూడా చాలా మంది, అంటే ఆ దేశంలో ఉన్న అన్ని పవిత్రమైన స్థలాల నుంచి మట్టిని, నీటిని కూడా సేకరించి ఆ రోజు అక్కడ పోస్తే, ఆ రోజు స్థల ప్రభావమో, స్థల బలమో ఈ రోజు ఇంత గట్టిగా నిలబడే పరిస్థితికి అమరావతి వచ్చిందంటే, ఆ రోజు ఆ పవిత్ర జలాలు, ఆ పవిత్ర మట్టి తీసుకొచ్చిన పుణ్య ఫలితం కింద భావించుకోవాలి. ఆ రోజు కంట్రిబ్యూట్ చేసిన 30,000 ఎకరాలు, 29,000 మంది రైతుల తాలూకా కంట్రిబ్యూషన్, వీటన్నిటికీ కూడా ఈరోజు ఒక ఫలితం దక్కిన రోజు కింద చెప్పుకోవాలి. దీన్ని మనం ఇంత ఈరోజు గవర్నమెంటే కాదు, ప్రతి ఒక్క పౌరుడు కూడా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఆ చట్టబద్ధతకి. మనకి ఈరోజు రాజ్యసభలో కూడా ఈరోజు ఫలితం కనిపించబోతోంది. విషయం ఏంటంటే మనం ఒక పక్క నుంచి అదృష్టం, ఒక పక్క నుంచి దురదృష్టం. అదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా మన చాలా పార్టీస్, అంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్న చాలా పార్టీస్ అందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు అమరావతి రాజధానిగా డిక్లేర్ చేయడానికి, చట్టబద్ధత కల్పించడానికి వాళ్ళందరూ కూడా, మేమందరం కూడా మద్దతు ఇస్తున్నాము, మేమందరం కూడా సపోర్ట్ చేస్తున్నాము అనుకుని చెప్తే నేపథ్యంలో మేము ఏ ముహూర్తాన సైకో అన్నామో కానీ ఆ సైకో కాస్త కామెడీ సైకో అయిపోయింది ఈరోజు. ఆ సైకో వ్యక్తి ఈరోజు ఇప్పటికీ కూడా అమరావతి మీద అంటే తన అక్కసు వెళ్ళగక్కడం అన్నది నిజంగా చూస్తా ఉంటే ఒక రకంగా చెప్పాలంటే బాధ అనిపించింది. అఫ్కోర్స్ బాధపడాల్సిన అవసరం కూడా లేదు అనిపించుకున్న దానికి కూడా కారణం ఏంటంటే, సొంత తల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వాడు, సొంత చెల్లి గురించి, ఆస్తి గురించి కోర్టుకెక్కి కోర్టు దగ్గర కూర్చొని నంగనాచ కబుర్లు మాట్లాడిన వాడికి అమరావతి రైతులు చేసిన త్యాగం గానీ, అంతమంది రైతులు చేసిన ఉద్యమాలు గానీ నిజంగా అతనికి ఏమైనా కదిలిస్తాయని అనుకుంటున్నారా మీరు? అలా కదిలిస్తాయి అనుకోవడం మన అవివేకం. అది కాస్త ఇంకొంచెం ఏదో అంటారు కదా, ఆ పిచ్చి పరాకాష్ఠకి చేరిందనమాట. పిచ్చి పరాకాష్ఠకి చేరి మినిమం నాలెడ్జ్ లేకుండా అసెంబ్లీలోని వాళ్ళు ప్రవేశపెట్టి బిల్లు పెట్టగలేంది మేము వస్తే మేము పెట్టలేమా? అంటే ఇప్పటికీ అదే విధ్వంసానికి ఉన్నాడు. అరే 151 సీట్ల నుంచి 11 సీట్లకి దిగజార్చిన తర్వాత అయినా ఎలాంటి మనిషికైనా ఎంతో కొంత పశ్చాత్తాపం ఉంటది. ఎలాంటి మనిషికైనా ఎంతో కొంత కనువిప్పు కలగాలి. కానీ 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా కనువిప్పు కలగకపోగా ఈ వికృత ఆలోచనలు, పిచ్చి పరాకాష్ఠకి చేరే పరిస్థితులు ఇంకొంచెం ఎక్కువైనాయేమో అని మాకనిపిస్తుంది. దానిలో భాగమే ఈ మావి గన్. మావి గన్. అంటే అఫ్‌కోర్స్ ఆయనకి గన్ కల్చరు, లేకపోతే గొడ్డలి కల్చరు చాలా కామన్ ఆయనకి. అందులో పార్టే గన్ కూడా వచ్చింది. అంటే ఇంకెందుకు అవన్నీ పోయి బాబాయ్ గొడ్డలనో, లేకపోతే గొడ్డలి గన్ అనో ఏదో పెట్టుకుంటే సరిపోయిద్ది గదా! ఇంత మావి గన్ అని చెప్పేసి నాకు అర్థం అవ్వలే. అందరూ మావి గన్, మావి గన్, మావి గన్ అంటే అసలు ఎక్కడి నుంచి వచ్చింది థాట్ అనుకుంటే,
ఈయనకి రాత్రులు మాట్లాడడం అలవాటు ఆత్మలతో. ఏ చైనా ఆత్మ గనుక వచ్చిందో ఏంటో నాకైతే అర్థం కాలే ఈ మావి గన్ వచ్చే పరిస్థితిలో. లిటరల్లీ నిజంగా అందరూ నవ్వుకుంటున్నారు ఈరోజు. అరే! ఒక 5 సంవత్సరాలు 151 సీట్లతో సీఎం చేసిన వ్యక్తి నోటి నుంచి రావాల్సిన మాటలేనా ఇవి? అంత సిల్లీగా ఉందా అమరావతి అంటే? అరే! అమరావతి రాజధాని అంటే శాతవాహనుల కాలం నుంచి కూడా ప్రపంచంలో ప్రసిద్ధికెక్కిన ఎంతో అద్భుతమైన నగరం, ఎంతో అద్భుతమైన రాజధాని. అట్ ద సేమ్ టైమ్ ఎంతో హిస్టారికల్ ఆహ్, నేమ్ ఉన్న రాజధాని. దానికి అంత పవిత్రత ఉండే రాజధాని. అలాంటి రాజధాని పేరు తీసుకొచ్చి ఈరోజు మన రాజధానికి మనం అక్కడే రాజధాని నిర్మించుకుంటున్నామంటే దాన్ని స్వాగతించాలి. అంటే అధికారం లేనప్పుడు అప్పుడేమో స్వాగతించిన వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత 3 ముక్కల రాజధాని అని చెప్పి, మళ్ళీ అగైన్ ఈ రోజు తీసుకొచ్చి అది కాదు మావిగన్ అని చెప్పి మచిలీపట్నం, గుంటూరు, విజయవాడలోని ఆ రీజియన్‌లో పెట్టండి అంటే, అగైన్ ఇతగాడు ఏమనుకున్నాడంటే నేను ఏం మాట్లాడితే అది రచ్చ అయిపోతది అనుకున్నాడు. లేకపోతే ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించాలి అనుకున్నాడు. ఈరోజు అమరావతి అన్నది వైజాగ్ నాయనా నువ్వు అక్కడే ఉండు మేము ఇక్కడే ఉంటాం. మేము ప్రశాంతంగా ఉంటాం అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోని వైజాగ్ రాజధానిగా అమరావతి వన్స్ డిక్లేర్ చేసిన తర్వాత వైజాగ్ రాజధానిగా ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా ఒప్పుకోలే. ఈరోజు ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా ఆ రోజు అమరావతి నుంచి న్యాయస్థానంకి వాళ్ళు అక్కడికి పాదయాత్ర చేసేటప్పుడు ఇక్కడ నుంచి చాలా మంది వెళ్ళారు అక్కడికి. న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర చేసినప్పుడు మద్దతుగా శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి కూడా వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు నువ్వు వచ్చి మళ్ళా ఎగైన్ అంటే ఇదే అమరావతి రాజధాని బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అంటే మద్దతుకి మనం చట్టబద్ధత కల్పించడానికి ప్రవేశపెట్టిన రోజు ఆ రోజు 11 మంది ఉన్నా రావాలి కదండి అసెంబ్లీకి. ఆ రోజు వచ్చి మాట్లాడాలి కదా. నువ్వు మావి గన్ పెడతావో మావి గొడ్డలు పెడతావో ఏదో ఒకటి పెడతావు కదా. ఆ రోజు వచ్చి మాట్లాడడం మానేసి మళ్ళా వచ్చి 4 రోజుల తర్వాత వచ్చి కన్ఫైన్డ్ కొంతమందే ఉంటారు చప్పట్లు కొట్టే వాళ్ళే ఉంటారు అక్కడ కూడా. అలాంటి ప్రెస్ వాళ్ళని కూర్చోబెట్టుకొని 2 గంటలు 3 గంటలు ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చేసి మళ్ళీ అగైన్ ఫ్లైట్ ఎక్కి బెంగుళూరు వెళ్ళిపోతానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ మాటలకి రెచ్చిపోయి రోడ్ల మీదకి వచ్చేస్తారు అనుకుంటున్నావా? ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్రుడు ఈరోజు సగర్వంగా చెప్పుకునే రోజు. నీకు వీలైతే నీకు చిత్తశుద్ధి ఉంటే కనీసం ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్నికల్లో పోటీ చేసి మొన్నటి వరకు సీఎంగా ఉన్నావన్న కనీసం కమిట్మెంట్ ఉంటే ఈరోజు అమరావతికి మద్దతు తెలుపు. అంతే తప్పించి మావి గన్ను, మావి గొడ్డలి అని చెప్పి మీదే గొడ్డలి ఎవడు కాదనట్లే. కానీ ఇలాంటివన్నీ పెట్టి అనవసరంగా ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే ప్రజలు మభ్యపడట్లేదు సరికదా నిన్నొక జోకర్‌లా చూస్తున్నారు ఈరోజు. కనీసం అదైనా గుర్తుంచుకుంటే మంచిది.